హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడింగ్ చాంప్ సాయి. మనం ఈ వీడియోలో C23 కంప్యూటర్ ఇంజనీరింగ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకుందాం. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. C23 ఇందాక వీడియో అప్లోడ్ చేశాను, అది C20 స్టూడెంట్స్ మాత్రమే. C20 స్టూడెంట్స్ మాత్రం ఇందాక అప్లోడ్ చేసిన C23 స్టూడెంట్స్కి మాత్రమే. మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఇది మెర్జ్ అయ్యి చూసుకోకండి. ఇది C20 స్టూడెంట్స్కి, అది C23 స్టూడెంట్స్కి. మీకు ఏమైనా వీడియో ఒకవేళ బ్లర్ కానిస్తే మీరు హై క్వాలిటీలో పెట్టుకొని చూడండి. ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే సారీ. ఇక్కడ మనకి 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్ నుంచి సేమ్ వెయిటేజ్ ఉంది. ప్రతి యూనిట్ నుంచి 3 మార్క్స్ వస్తాయి. అండ్ అలాగే 8 మార్క్స్ వస్తుంది. 10 మార్క్స్ వచ్చేసి సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్. ఇక్కడ ఈజీ యూనిట్స్ వచ్చేసి ఫ్లిప్ ఫ్లాప్, కౌంటర్స్ అండ్ రిజిస్టర్స్, అడిషనల్ కంబషనల్ సర్క్యూట్స్. ఈ మూడు చాలా చాలా ఈజీ చాప్టర్స్. అండ్ అలాగే ఫస్ట్ యూనిట్ కూడా చాలా ఈజీ చాప్టర్. సెకండ్ యూనిట్ కొంచెం లెంతీ చాప్టర్ ఉంటుంది. మనం ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్టయితే నెంబర్ సిస్టమ్ అన్నమాట. నెంబర్ సిస్టంలో నెంబర్ కన్వర్షన్ క్వశ్చన్ లేకుండా మీకు క్వశ్చన్ పేపర్ రాదు. నెంబర్ కన్వర్షన్ ఖచ్చితంగా వస్తుంది. అది 8 మార్క్స్ గ్యారంటీ. అది డెసిమల్ టు బైనరీ కానీ, డెసిమల్ టు ఆక్టల్ కానీ, డెసిమల్ టు హెక్సాడెసిమల్, డెసిమల్ టు బైనరీ టు డెసిమల్, బైనరీ టు ఆక్టల్, హెక్సాడెసిమల్, ఆక్టల్ టు డెసిమల్, ఆక్టల్ టు బైనరీ, ఆక్టల్ టు హెక్సాడెసిమల్, హెక్సాడెసిమల్ టు బైనరీ, హెక్సాడెసిమల్ టు డెసిమల్, హెక్సాడెసిమల్ టు ఆక్టల్. ఈ టాపిక్స్ నుంచి మీకు ఖచ్చితంగా ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇవి ఖచ్చితంగా నేర్చుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఫస్ట్ యూనిట్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయగలరు. నెంబర్ కన్వర్షన్ లేకుండా క్వశ్చన్ పేపర్ రాదు. మీరు ఫస్ట్ యూనిట్ 11th ఏలో కానీ బీలో కానీ రాకపోయినా మీకు 10 మార్క్స్లో కూడా అడగచ్చు. మీరు అనొచ్చు ఫస్ట్ నుంచి 10 మార్క్స్ ఎస్పీటెడ్లో అడగచ్చు. 8 మార్క్స్ కూడా ఖచ్చితంగా గ్యారంటీ వస్తుంది. మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. నెంబర్ కన్వర్జేషన్ 3 మార్క్స్ చూసుకున్నట్టయితే 3 యాక్సిస్ కోడ్, 8421 కోడ్, 2421 కోడ్, 84I1 2I1 1 కోడ్, గ్రే కోడ్ అనమాట. ఇంకొచ్చేసి అసికి కోడింగ్, ఈబీసీ డిఐసి కోడింగ్ 3 మార్క్స్. సెకండ్ యూనిట్ చూసుకున్నట్లయితే కేమ్యాప్, సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్. చాలా చాలా ఇంపార్టెంట్. కేమ్యాప్ కూడా లేనిది మీకు క్వశ్చన్ పేపర్ ఉండదు. కేమ్యాప్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. మీకు 8 మార్క్స్లో రాకపోయినా 10 మార్క్స్లో ఖచ్చితంగా అడగచ్చు. అండ్ అలాగే బేసిక్ గేట్స్ అంటే ఏంటి, యూనివర్సల్ గేట్స్ అంటే ఏంటి, విత్ డయాగ్రామ్స్ అండ్ ట్రూత్ టేబుల్స్ కూడా. అండ్ అలాగే ఇంకొకటి హాఫ్ యాడర్, ఫుల్ యాడర్, హాఫ్ యాడర్ యూజింగ్ అండ్ గేట్, ఆర్ గేట్, ఫుల్ యాడర్. 10 మార్క్స్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ అడిగేది 4-bit parallel adder యూజింగ్ ఫుల్ యాడర్, 4-bit parallel adder, 2's complement subtractor circuit అనమాట. 10 మార్క్స్. ఆ రెండు ఎక్కువ అడిగాడు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో చూసుకుంటే మీరు. ఇంకా 3 మార్క్స్ చూసుకున్నట్లయితే మెయిన్గా డిమార్గన్స్ థియరం కూడా, ట్రూత్ టేబుల్, డయాగ్రాము అండ్ అలా ఎక్స్ప్రెషన్స్ 12 ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అవి కూడా చాలా ఈజీ. 3 మార్క్స్ చెప్పనక్కర్లేదు. మీరు ఇంకా 8 మార్క్స్ చదివినట్టే వాడు 3 మార్క్స్ అడుగుతారు. మీకు మళ్ళీ చెప్తాను 3 మార్క్స్ ఏమని. లాజిక్ గేట్స్ అంటే ఏంటి, యూనివర్సల్ గేట్స్ అండ్ ఆర్ నాట్ ట్రూత్ టేబుల్స్ అడగచ్చు మీకు. ఎక్స్ నార్ ట్రూత్ టేబుల్స్ అడగ 3 మార్క్స్కి. అంతే అండి, ఇంకేం లేవు. మీరు 8 మార్క్స్ తెచ్చుకుంటే ఈజీగా 3 మార్క్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఫ్లిప్ ఫ్లాప్ చాలా చాలా ఈజీ చాప్టర్. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్, డి ఫ్లిప్ ఫ్లాప్, జేకే ఫ్లిప్ ఫ్లాప్, మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్. 3.20, 3.13, 3.16, 3.17, 3.20 చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. అండ్ ఆల్సో ఇక్కడ 3 మార్క్స్ చూసుకున్నట్లయితే ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటి, ల్యాచ్ అంటే ఏంటి, డిఫైన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ లాజిక్ లెవెల్స్.
ఇక్కడ మీకు 8 మార్క్స్ అడగచ్చు. 3.6 ఒకవేళ దరిద్రం పడితే ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ NAND ల్యాచ్ సర్క్యూట్ విత్ ట్రూత్ టేబుల్ అండ్ టైమింగ్ డయాగ్రామ్. అంతే అండి. మళ్ళీ 3 మార్క్స్ చెప్తున్నాను. ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటి, ల్యాచ్ అంటే ఏంటి, డిఫైన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ లాజిక్ లెవెల్స్, డిఫైన్ ట్రిగ్గరింగ్, టైప్స్ ఆఫ్ ట్రిగ్గరింగ్. ఓకే. 14th చూసుకున్నట్లయితే మీకు 2 చాప్టర్స్ ఉంటాయి, 2 పార్ట్స్, ఒకటి కౌంటర్, ఒకటి రిజిస్టర్. మీరు 14th ఏ కౌంటర్ అడగచ్చు, 14th బి రిజిస్టర్ అడుగుతాడు. మీరు కౌంటర్ కానీ రిజిస్టర్ కానీ టోటల్ రిజిస్టర్ టాపిక్స్ నేర్చుకోకపోతే మీకు 8 మార్క్స్ పక్కా గ్యారంటీ. అయినా మీకు నేను కౌంటర్ చెప్తాను, రిజిస్టర్ చెప్తాను, మీకు ఏది నచ్చితే అది నేర్చుకోబోండి. ఇక్కడ కౌంటర్లో 8 మార్క్స్ వచ్చేసి 16 మాడ్యూల్ సింక్రోనస్ కౌంటర్, 8 మాడ్యూల్ సింక్రోనస్ కౌంటర్, 10 మాడ్యూల్ సింక్రోనస్ కౌంటర్. చాలా చాలా ఇంపార్టెంట్. 4.1.9, 4.1.10, 4.1.11 అండ్ అలాగే 4.1.7 16 మాడ్యూల్ రిపిల్ కౌంటర్ అండ్ ఆల్సో అలాగే 4.1.18 4-bit రింగ్ కౌంటర్. అవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే డిఫరెన్స్ బిట్వీన్ సింక్రోనస్ అండ్ అసింక్రోనస్ కౌంటర్, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ 8 మార్క్స్కి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 8 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ అసింక్రోనస్ అండ్ సింక్రోనస్ కౌంటర్, 8 మాడ్యూల్ రిపిల్ కౌంటర్, 16 మాడ్యూల్ రిపిల్ కౌంటర్, 10 మాడ్యూల్ అసింక్రోనస్ కౌంటర్, 8 మాడ్యూల్ సింక్రోనస్ కౌంటర్, 16 మాడ్యూల్ సింక్రోనస్ కౌంటర్, 10 మాడ్యూల్ సింక్రోనస్ కౌంటర్ అండ్ అలాగే 4-bit రింగ్ కౌంటర్. 3 మార్క్స్ వచ్చేసి కౌంటర్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ కౌంటర్ అంటే ఏంటి, సింక్రోనస్ కౌంటర్, అసింక్రోనస్ కౌంటర్, అప్లికేషన్స్ ఆఫ్ కౌంటర్, ప్రోగ్రామబుల్ కౌంటర్, నీడ్ ఆఫ్ ప్రోగ్రామబుల్ కౌంటర్. అంతకుమించి మళ్ళీ దాంట్లో ఇంపార్టెన్స్ కౌంటర్ ఎక్కువ అడుగుతాడు, ప్రోగ్రామబుల్ కౌంటర్ అంటే అడుగుతాడు, అప్లికేషన్స్ ఆఫ్ కౌంటర్ అడుగుతాడు, సింక్రోనస్ కౌంటర్ కూడా అడుగుతాడు. రిజిస్టర్ వచ్చేసి 3 మార్క్స్, డిఫైన్ రిజిస్టర్, స్టేట్ ఆఫ్ నీడ్ ఆఫ్ రిజిస్టర్. ఇక్కడ 8 మార్క్స్ వచ్చేసి మీకు చాలా చాలా ఇంపార్టెంట్. 4.2.5, 4.2.6, 4.2.7, 4.2.8. ఇక్కడ 4.2.9, 4.2.10, 4.2.11, 4.2.12 ఉంది కదా, అవి జస్ట్ సర్క్యూట్ డయాగ్రామ్స్ వర్కింగ్. మీరు అవి నేర్చుకొని సర్క్యూట్ డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకోండి. ఏం అడిగినా ఆ మ్యాటర్ రాసి ఆ డయాగ్రామ్ వేసి రండి, అంతే. ఇంకా మీరు రిజిస్టర్ చాప్టర్ నేర్చుకునేదైతే వర్కింగ్ ఆఫ్ రైట్ షిఫ్ట్ రిజిస్టర్, వర్కింగ్ ఆఫ్ యూనివర్సల్ లెఫ్ట్ షిఫ్ట్ రిజిస్టర్స్ అనమాట. లెఫ్ట్ షిఫ్ట్ రిజిస్టర్స్ అండ్ యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్స్. రిజిస్టర్స్ నేర్చుకునే వాళ్ళు ఇంపార్టెంట్ ఏం నేర్చుకుంటారంటే సీరియల్ ఇన్, సీరియల్ అవుట్, సీరియల్ ఇన్, ప్యారల్ అవుట్, ప్యారల్ ఇన్, సీరియల్ అవుట్, ప్యారల్ ఇన్, ప్యారల్ అవుట్. అవి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే సర్క్యూట్ డయాగ్రామ్స్ కూడా చూసుకోపోండి. ప్రతి దానికి ఏం అడిగినా కూడా మ్యాటర్ సర్క్యూట్ డయాగ్రామ్ రాసి రండి. 3 మార్క్స్కి వచ్చేసి లెఫ్ట్ షిఫ్ట్ రిజిస్టర్, రైట్ షిఫ్ట్ రిజిస్టర్స్, డేటా రిజిస్టర్ అండ్ నీడ్ ఆఫ్ రిజిస్టర్. అడిషనల్ కంప్రెషన్ లాజిక్ సర్క్యూట్ వచ్చేసి మీకు 5th యూనిట్ నుంచి ఇక్కడ ఏం లేవండి, టాపిక్స్ 4 ఉన్నాయి. మల్టీప్లెక్సర్, డీమల్టీప్లెక్సర్, ఎన్కోడర్, డీకోడర్. మీరు మల్టీప్లెక్సర్ అంటే ఏంది, మల్టీప్లెక్సర్ గురించి ఒక ఎగ్జాంపుల్, అది 4x, ఒకవేళ మల్టీప్లెక్సర్ అనుకో, మల్టీప్లెక్సర్ డెఫినేషన్, మల్టీప్లెక్సర్ ఎగ్జాంపుల్ 4x1 మల్టీప్లెక్సర్ కానీ, ఎయిదర్ 8x1 మల్టీప్లెక్సర్ కానీ. అండ్ అలాగే అప్లికేషన్స్, వాడికి ఒక టాపిక్ అనుకోండి, అది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, మల్టీప్లెక్సర్ డెఫినేషన్, ఎగ్జాంపుల్ ఎయిదర్ 4x1 మల్టీప్లెక్సర్ కానీ, 8x1 మల్టీప్లెక్సర్ కానీ, అండ్ అప్లికేషన్స్ ఆఫ్ మల్టీప్లెక్సర్. అలాగే డీమల్టీప్లెక్సర్ కూడా సేమ్, డిఫైన్ డీమల్టీప్లెక్సర్, ఎగ్జాంపుల్ 1x4 డీమల్టీప్లెక్సర్ కానీ, 1x8 డీమల్టీప్లెక్సర్ ఎగ్జాంపుల్ నేర్చుకోండి. అండ్ అలాగే అప్లికేషన్స్ ఆఫ్ డీమల్టీప్లెక్సర్. ఎన్కోడర్, డీకోడర్ ఉంది టాపిక్, దాంట్లో కూడా మీరు ఎన్కోడర్ డెఫినేషన్, ఇక్కడ ఎన్కోడర్ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చారు, 8x3 ఎన్కోడర్ అంట, అది నేర్చుకోండి. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఎన్కోడర్ కూడా నేర్చుకోండి. అండ్ అలాగే డీకోడర్ డెఫినేషన్, 4x10 లైన్ డీకోడరు, అప్లికేషన్స్ ఆఫ్ డీకోడర్. ఇక్కడ 8 మార్క్స్ ఏంటంటే
మల్టీప్లెక్సర్కి ఒక ఎగ్జాంపుల్, అది 8x1 అయినా, అది 4x1 అయినా. డీమల్టీప్లెక్సర్ ఎగ్జాంపుల్, అది 1x4 అయినా, అది 1x8 అయినా 8 మార్క్స్కి. ఇంకా ఎన్కోడర్ డీకోడర్ ఆల్రెడీ ఇచ్చారు. 4x10 డీకోడర్, 8x3 ఎన్కోడర్, అది 8 మార్క్స్ రావచ్చు. ఇంకొకటి 8 మార్క్స్ ఏంటంటే 5.14 డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రోగ్రామ్ లాజిక్ అరే, అది కేమ్యాప్ రిలేటెడ్ ఉంటే అది కూడా చాలా ఇంపార్టెంట్. 3 మార్క్స్ వచ్చేసి మల్టీప్లెక్సర్, డీమల్టీప్లెక్సర్, అప్లికేషన్ ఆఫ్ మల్టీప్లెక్సర్, అప్లికేషన్ ఆఫ్ డీమల్టీప్లెక్సర్, ఎన్కోడర్ డీకోడర్, అప్లికేషన్ ఆఫ్ ఎన్కోడర్ అండ్ డీకోడర్, అదే చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అవి అడగకపోతే డిఫైన్ ప్రోగ్రామింగ్ లాజిక్ డివైస్, అదే అండి అడిగేది, ఇంకా ఏమీ లేదు. ఇవే అండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నేను చెప్పినది కనుక నేర్చుకుంటే మీరు 100% పాస్ అవుతారు విత్ స్కోరింగ్ 50 అబోవ్. అది కూడా నేర్చుకుంటేనే మాత్రం. ఓకేనా? మళ్ళీ చెప్తాను, మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సిన చాప్టర్ వచ్చేసి 3rd యూనిట్ ఫస్ట్, ఆ తర్వాత 4th యూనిట్, ఆ తర్వాత 5th యూనిట్, మళ్ళీ 1st యూనిట్, ఆ తర్వాత 2nd యూనిట్. టైం ఉంటే 2nd యూనిట్ నేర్చుకోండి. 2nd యూనిట్ ఖచ్చితంగా కేమ్యాప్ నేర్చుకోండి. సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్. కేమ్యాప్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కేమ్యాప్ నేర్చుకుని మీ అదృష్టం బాగుండి వచ్చినా మీకు 8 మార్క్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.